దేవునికి స్తోత్రము. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 2వ వచనం. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు నా హృదయపు లోతులోంచి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిజీ టైం అయినప్పటికీ దేవుని వాక్యం వినడానికి మీరు తీసుకున్న నిర్ణయం అద్భుతం. బిజీగా ఉన్నప్పుడు ఏదైనా ఓ సాంగు, ఏదైనా ఇన్స్ట్రుమెంట్లో, లేకపోతే ఏదైనా సంథింగ్ ఇలాగ ఎంటర్టైన్మెంట్ ఏదైనా చూడాలని మీరు ఆశపడతారు చాలామంది. కానీ దేవుని వాక్యం వినాలి అనే ఉద్దేశంతో మీరు ఈ ఛానల్ ఓపెన్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఒకవేళ మీలో పెద్దవారు ఎవరైనా ఉంటే మీ ఇంట్లోని యవనస్తులు వచ్చి మీ చేతిలో రిమోట్ తీసుకుని పోయి ఛానల్ మార్చే అవకాశం ఉందేమో, జాగ్రత్త. అయినా యవనస్తులు ఈ టైంలో లేస్తారో లేదో మరి నాకు తెలియదు. చాలా చోట్ల యవనస్తులు లేటుగా లేస్తుంటారు. దేవుని స్తోత్రం. మన సమయం 8 గంటలు దాటింది. దేవుని వాక్యం వినేటువంటి సమయం, ఆత్మీయ బ్రేక్ఫాస్ట్ భుజించేటువంటి సమయం, వేకువ మన్నాను భుజించేటువంటి సమయం, మార్నింగ్ మన్నాని భుజించాల్సిన సమయం. బ్రేక్ఫాస్ట్ అనేది బ్రెయిన్ ఫుడ్ అని శాస్త్రవేత్తలు అంటారు. స్పిరిచువల్గా ఇది మన బ్రెయిన్కి ఒక ఫుడ్ లాంటిది, స్ట్రాంగ్ ఫుడ్ లాంటిది దేవుని వాక్యం. కాబట్టి మార్నింగ్ డివోషన్ మిస్ చేయొద్దు. మార్నింగ్ తప్పక దేవుని వాక్యాన్ని ధ్యానించండి. దేవుని వాక్యంలో లోతైన సత్యాలు గ్రహించండి. దేవుని వాక్యంలో ఎంత లోతుగా వెళ్తామో మనం అంతగా బలపడతాం. అలా బలపడినప్పుడు బలమైనటువంటి పరిచర్య చేయగలం, బలమైన క్రైస్తవ జీవితాన్ని ఇతరులకు చూపించగలం. సాక్ష్యాన్ని అనేకులు కోల్పోతున్నారు. సాక్ష్యాన్ని కోల్పోయి మన మీదే మనం బురద చల్లుకుంటూ, ఇతరుల మీద బురద చల్లుతూ, ఇతరుల చేత బురద చల్లించుకుంటూ ఇలా ఉంది మన జీవితం. మన జీవితం అంటున్నప్పుడు నేను ఒక వ్యక్తిని ఉద్దేశించి జనరల్గా అంటున్నాను. సమాజం అంతా భ్రష్టు పట్టిపోయింది. సొసైటీ బాగా చెడిపోయింది. ఇంతకుముందు చెడిపోయిన దానికన్నా అధికంగా చెడిపోయింది. పరిస్థితులన్నీ విపరీతంగా ఉన్నాయి, తారుమారు అయిపోయినాయి. అంత కన్ఫ్యూజన్, బాబేలు అనుభవం, తారుమారు అయిపోయినాయి. ఎవరు మాట్లాడుతుంది ఎవరికి అర్థం కావట్లేదు. భర్త ఏం మాట్లాడుతున్నాడు భార్యకి అర్థం కావట్లేదు, భార్య ఏం మాట్లాడుతుంది భర్తకి అర్థం కావట్లేదు, బిడ్డలు ఏం మాట్లాడుతున్నాడు తల్లిదండ్రులకు అర్థం కావట్లేదు, తల్లిదండ్రులు మాట్లాడేది బిడ్డలకు అర్థం కావట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ కన్ఫ్యూజన్ ఇన్ ద ఫ్యామిలీస్, ఇన్ ద చర్చెస్. పాస్టర్ గారు చెప్పేది విశ్వాసులకు అర్థం కావట్లేదు, విశ్వాసులు చెప్పేది పాస్టర్ గారికి అర్థం కావట్లేదు. ఏవో సంథింగ్ రాంగ్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ దినాల్లో జాగ్రత్తగా ఉందాం. దేవుని వాక్యాన్ని వినేటువంటి సమయం. దేవుని వాక్యాన్ని వినడాన్ని అలక్ష్యం చేయవద్దు. మీరు వాక్యం ధ్యానించారు, బాగానే ఉంది. కానీ దేవుజనులు వచ్చి బోధించినప్పుడు మీకు ఇంకా మెడిటేషన్ లేదా ఆ డివోషన్ లేకపోతే ఆ ధ్యానం అనేది ఇంకా సులభం అవుతుంది. ప్రభు కృపను బట్టి అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో మనం ఇంచుమించు 35 సందేశాలు విన్నాం. ఇప్పటి వరకు అపోస్తల కార్యములు మనం ఆరంభించాం, జనవరిలో ఆరంభించాం. ఈ 7 నెలలు అంటే ఇంచుమించు 210 సందేశాలు ఈ అపోస్తల కార్యం మొదటి 7 అధ్యాయాల్లో విన్నాం. ఇంకొక 155 సందేశాలు మనం వినబోతున్నాం. అపోస్తల కార్యములు మొత్తం కవర్ చేయబోతున్నాం, కంప్లీట్ చేయబోతున్నాం. కాబట్టి దేవుని వాక్యంలో వచ్చి వీలైనంత వరకు సారాన్ని పీల్చుకోండి. ఏ విధంగా దాగి చెట్టు అడుగునట్టు వేర్లు లోపలికి వెళ్ళి నీళ్ళను పీల్చుకుంటాయో, సక్ చేసుకుంటాయో, అలాగే దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళి వేరు పారిన అనుభవం కలిగిన వారై వాక్యపు జలాన్ని స్వీకరిస్తూ పుష్టిగా ఉందాం. పైనంతా ఎండ ఉంది, పైనుంచి ఎండ పడుతుంది. మార్చి వేసేటువంటి అనుభవం ఉన్నప్పటికీ, పచ్చదనాన్ని పోగొట్టే అనుభవం ఉన్నప్పటికీ వాడిపోకుండా ఆకు వాడక పచ్చగా చిగురిస్తూ ఫలిస్తూ నిలబడదాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 30 దంతులుగా 60 దంతులుగా
నూరంతలుగా ఫలిద్దాం. అలా ఫలించడానికి ప్రభు మనందరికీ ఒకరికే కాదు, మీ ఇంట్లో ఒకరికి, వాళ్ళ ఇంట్లో ఒకరికి, వీళ్ళింట్లో ఒకరికి అని కాదు. పెళ్ళిళ్ళప్పుడు కుటుంబాలుగా కలిసి వెళ్ళినప్పుడు సరే ఎందుకు అందరూ దేనికిలే, ఒకరు పోండి, మీరు పోండి వంతుల ప్రకారం వెళ్తున్నట్లుగా. కొంతమంది సంఘాలకు వచ్చిన వంతుల వారిగా, పోయిన వారం మా ఆయన వచ్చాడు, ఈ వారం నేను వస్తాను, వచ్చే వారం ఆయన వస్తాడు అని వంతుల వారిగా కాకుండా అందరూ ఫలించాలి. అందరూ ఫలించడం ద్వారా, కుటుంబాలుగా ఫలించడం ద్వారా సంఘం ఫలిస్తుంది. సంఘాలు ఫలించడం ద్వారా స్థానిక సంఘాలు, సమాజం ఫలిస్తుంది. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ విషయాలన్నీ దయచేసి జ్ఞాపకం చేసుకోండి. నిన్నటి ఎపిసోడ్లో అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 1వ వచనంలో నుంచి 4 సార్లు మనం మాట్లాడుకున్నాం. గొప్ప హింసకు ముందేం జరిగింది, తర్వాత గొప్ప హింస తర్వాత ఏం జరిగిందని, శ్రమల వలన కలిగేటువంటి దీవెనలు ఏంటని, గొప్ప హింస యొక్క ఫలితాలు ఏంటని మనం 4 సందేశాలు అయిపోయినాయి. ఏదైనా మనం వేరొక వాక్య భాగంలోకి రాబోతున్నాం. నిన్న బాబేలు అనుభవం గురించి, అంతేకాకుండా రాహేలు యొక్క రోదనానుభవం, యెరూషలేములోని సంఘాన్ని రాహేలుగా పోలిస్తే వారు బహుగా ప్రలాపించారు. ఓదార్పు నొల్లని వారుగా మారారు. ఓదార్చడానికి ఎవరూ లేరు. అపోస్తలులు చాలెమ్మా, ఇక చాలేండి, ఏడవద్దులేండి, స్టెఫను పాస్టర్కు బదులుగా దేవుడు ఇంకొకరిని లేపడా? స్టెఫను కన్నా బలమైన వ్యక్తిని దేవుడు లేపాడు. ఆ బలమైన వ్యక్తి సౌలే. స్టెఫను యొక్క మరణానికి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తిని, స్టెఫనును ఇంచుమించుగా చంపిన వ్యక్తిని, స్టెఫను చావుకి కారణంగా రాళ్లతో కొట్టబడ్డం కారణం, దాంట్లో సౌలు వేసిన రాళ్ళు కూడా 10 రాళ్ళన్నా ఉంటాయి. సౌలు లాంటి వాళ్ళు వేసిన అనేకమైన రాళ్ళు, వందలాది రాళ్ళు అతని మీద పడ్డాయి. ఆకాను లోయలో ఆ వ్యక్తి, క్షమించండి, ఆకోరు లోయలో ఆకాను అనేటువంటి వ్యక్తి ఏ విధంగా తప్పు చేసినప్పుడు ఆ లోయలో అనేకమైన రాళ్ల వలన కప్పబడ్డాడు. కప్పబడి అలా సమాధి అయ్యాడు. అలాగే ఇక్కడ సియోను పర్వతపు దిగువన ఒక వ్యక్తిని అలా చంపడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇక్కడ నేను కొద్దిగా నోట్స్ చదువుతాను, దయచేసి వినండి. 7వ అధ్యాయము 60వ వచనం ఆధారంగా స్టెఫన్ను రాళ్లతో కొట్టి చంపుట. ఏ న్యాయస్థానము స్టెఫన్ను విచారణ చేయలేదు. ఆలోచన సంఘం అనగా సన్నిధిని సభ ఒకరికి మరణ శిక్ష విధించే అధికారం లేదు. యూదుల యొక్క సభకి మరణ శాసనము జారీ చేసేటువంటి అవకాశం లేదు. దానికి రోమా సామ్రాజ్యం అప్పుడు పరిపాలిస్తున్నటువంటి వాళ్ళ అంగీకారం కావాలి. గవర్నమెంట్ యొక్క పర్మిషన్తోనే రిలీజియస్ ఆ సిస్టమ్ డెత్ సెంటెన్స్ని ప్రకటించాలి. రాళ్లతో కొట్టి చంపుట అనేది ఒక వ్యత్యాసమైన పద్ధతి. చంపబోవానిని ఒక ఎత్తైన స్థలమున నిలవబెట్టవలను. అక్కడి నుండి రాళ్లతో కొట్టి కిందకు తోయవలను. రాళ్లతో కొట్టి కిందకు తోయాలి. రాళ్లతో కొట్టువారు తప్పు చేశాను అని చెప్పు సాక్షులు అవుతారు. వీడు తప్పు చేశాడండి, తప్పుడు చేశాడు కాబట్టి రాళ్లతో కొట్టాం. వీడు దేవదోషం చేశాడు, విశ్రాంతి దినాన్ని అపవిత్రపరిచాడు, అది ఘనంగా ఆచరించలేదు, లేదు అంటే ఇంకా ఏదో చేశాడు, మాకు వ్యతిరేకంగా మాట్లాడాడు, సరిగా తన చెప్పిన మాటల్ని వెనక్కి తీసుకోలేకపోయాడు, తన మాటలు సత్యమని నిరూపించుకోలేకపోయాడు, అందుకని రాళ్లతో కొడుతున్నామని. కింద పడినప్పుడు ఆ వ్యక్తి మరణించడం మంచిది. లేని ఎడల పెద్ద రాళ్లను అతని మీద వేసి చంపెదరు. చంపబో వ్యక్తిని మధ్యలో నిలవబెట్టి చుట్టూ నిలిచి రాళ్ళు వేయు వాడుక లేదు. ఈ వాడుక లేదండి, కానీ ఇక్కడ వింత వాడుకతో వచ్చారు. చట్టాన్ని మర్చిపోయారు, చట్టాన్ని చేతుల్లో తీసుకున్నారు. ఎత్తైన స్థలంలో నిలబెట్టాల్సిన వాడిని చుట్టూ చేరి రాళ్లతో కొట్టారు. ఒకవేళ ఎత్తైన స్థలంలో ఉన్నవాడు కింద పడి చచ్చిపోయాడా? దేవునికి స్తోత్రం. చచ్చిపోతే చావడానికి లేకపోతే చంపబడ్డం కోసం అతన్ని పెద్ద పెద్ద రాళ్ళతో కొడతారు. ఈ రాళ్ళ దెబ్బకే చూపించు మోస్ట్లీ చనిపోతాడు. ఊహించిన విధంగా ఎటువైపు నుంచి వస్తుందో చెప్పలేము, శరీరంలో ఏ భాగానికి తగులుతుందో చెప్పలేము. స్టోనింగ్ అనేటువంటి ఈ విధానం
చాలా ఎంత క్రూరమైన విధానం చూడండి. బాణాలు విసరడం, అగ్ని బాణాలు విసరడం అంటే అపవాది. బాణాలు విసిరే విధానం, రాళ్లతో కొట్టేటువంటి విధానం, లేకపోతే చేతులతో కొట్టే విధానం, లేకపోతే ఫిష్తో ముష్టి యుద్ధం టైప్లో, బాక్సింగ్ టైప్లో గుద్దే విధానం, కొరడాలతో కొట్టే విధానం. రోమీల యొక్క శిక్షా విధానాలు కఠినంగా ఉన్నాయి. సిలువ వేసే విధానం, స్టెఫన్ని సిలువ వేశారని నేను అనడం లేదు. ఇలా వేరు వేరు శిక్షా విధానం. నడిమికి రంపాలతో కోసే విధానం. మొదటి శతాబ్దంలో ఇటువంటి విధానాలన్నీ ఉన్నాయి. దేవుని స్తోత్రం. చాలా దేశాల్లో మరణశిక్ష, లేదా ఉరేసి చంపడం, లేదా షాక్ ద్వారా చంపేటువంటి విధానాలు లేవు. వాటిని క్యాన్సిల్ చేశారు, రద్దు చేశారు. కానీ మన దేశంలో అమల్లో ఉంది. తప్పు చేసిన వాళ్ళు శిక్షించాలి, కానీ ఆ శిక్ష ద్వారా అనేకులకు బాధ కలుగుతుంది. ఇక్కడ రాయబడింది, బహుగా ప్రలాపించిరి. చాలా ఏడ్చారు. ఎంత ఘోరం అండి. ఏ దేహముతోనైతే తాను దేవుని ఘనపరిచాడో ఆ దేహానికి దేవుడు భద్రతనివ్వకుండా ఆ రాళ్ల దెబ్బలను అనుమతించాడు. తనకు తెలుసు, స్టెఫనీకి తెలుసు, దిస్ ఇస్ గాడ్ అలౌడ్ పనిష్మెంట్. దేవుడు అనుమతించిన శిక్ష. నో ప్రాబ్లం, లెట్ మీ డై. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. అపోస్తల కార్యములు 21వ అధ్యాయం, నేను పట్టబడ్డానికే కాదు, బంధించబడ్డానికే కాదు, నేను చంపబడ్డానికి కూడా సిద్ధం. నా కర్చీఫ్ని తీసుకొని అగబస్ పాస్టర్ గారు, ప్రాఫెట్ అగబస్ గారు ప్రాఫెసీ చెప్పారు. మంచిదేనండి. ఐఎమ్ రెడీ టు డై. పరిచారకుడైనటువంటి స్టెఫను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చావు అంటే భయపడలేదు. మరణ భయం వాళ్ళలో లేదు. మరణాన్ని స్వీకరించారు వాళ్ళు. మరణాన్ని ఆహ్వానించారు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని అనలేరు వాళ్ళు. కానీ మరణాన్ని సంతోషంగా స్వీకరించారు. మరణ పాత్రలోనిది, లేకపోతే ఆ పాత్రలోని మరణాన్ని వాళ్ళు తాగేశారు. స్తోత్రం, హల్లెలూయా. సరే, మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఘోరమైనటువంటి గొల్యాతు అనుభవం, రాహేలు యొక్క రోదన అనుభవం, సంసోను యొక్క రేపబడేటువంటి అనుభవం, ఇవన్నీ మనకు గుర్తు చేయబడ్డాయి. పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేశాడు. మనం గుర్తు చేసుకున్నాం వీటన్నిటిని. ఏ విధంగా మనం వీటిని చదువుతున్నప్పుడు పాత నిబంధన మూలాల్లోకి వెళ్ళాము. పాత నిబంధన, కొత్త నిబంధన అని వాక్యాన్ని విభజించకూడదు. మరి విభజించారు కదా, మన సౌలభ్యం కోసం, మన పఠన సౌలభ్యం కోసం అలా చేశారంతవరకే. కానీ మిగతాది నేను కొత్త నిబంధనలు రాయిస్తాను, ఈ కొత్త నిబంధనలు మీకు అర్థం కాదు, పాత నిబంధనలు ఉంటుందని కానీ అటువంటి వాక్యాలు లేవు. దేవుని దృష్టికి కొత్త నిబంధన, పాత నిబంధన ఇవి కాదు. ఇశ్రాయేలుతో చేసిన నిబంధన, కానీ దేవుని ప్రజలతో చేయబోయేటువంటి నిబంధన, యేసు రక్తము ద్వారా చేయబడిన నిబంధన మాత్రమే కొత్త నిబంధన. మత్తయి నుంచి ప్రకటన గ్రంథం దాకా ఉన్నది కొత్త నిబంధన కాదు. కొత్త నిబంధన పేరు పిలువబడింది అంతవరకే, కానీ కొత్త నిబంధన అనేది హృదయాల మీద రాయబడేది అని హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో చూస్తున్నాం. సరే, దేవుని స్తోత్రం. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 2వ వచనం. స్తోత్రం. భక్తి కలిగినటువంటి మనుషులు స్టెఫనును సమాధి చేసి దేవుని స్తోత్రం. నేను చదువుతున్నాను, వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. గాడ్ ఫియరింగ్ మెన్ గేవ్ స్టెఫన్ ఏ ప్రాపర్ బరియల్ అండ్ మౌన్ గ్రేట్లీ ఓవర్ హిస్ డెత్. దేవునికి భయపడేటువంటి మనుషులు స్టెఫను గారికి మంచి అంతిమ యాత్రనిచ్చారు. ఆయన సమాధి కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. అనగా వాళ్ళు కొట్టి చంపేసి, లేకపోతే రాళ్లతో కొట్టేసి చచ్చిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత అతని వస్త్రాలు బయట తీసివేయబడ్డాయి. వస్త్రాలకు స్టెఫను కావలిగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. సౌలు సాక్షిగా ఉన్నాడు. అండ్ మౌన్ గ్రేట్లీ, ఆయన మరణాన్ని బట్టి
ఎక్కువగా విలపించారు, వాళ్ళు విలాప గీతం ఆలపించారు అని విలాప వాక్యాలు పలికారు అని మనం అర్థం చేసుకోగలం. అలాగే నేను మరొక తర్జుమాలోకి బ్రియాన్ సిమ్మన్స్ గారి టీపీటీలోంచి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ చదివాను. నేను ఇప్పుడు ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్ ద డివోట్ మ్యాన్ బరీడ్ స్టీఫెన్ అండ్ బీట్ దేర్ బ్రెస్ట్ విత్ గ్రేట్ సారో ఓవర్ హిమ్. ఇక్కడ రాయబడిన మరొక మాట ఏంటంటే వాళ్ళు గుండెలు బాదురుకొని రొమ్ములు కొట్టుకొని ఏడ్చారు. చూడండి వాళ్ళ దుఃఖం యొక్క స్థాయి ఎలా ఉందని చెప్పడం కోసం ఇలా రాయబడింది. వాడుక భాషలో చదువుకుందాం. 8వ అధ్యాయము 2వ వచనం. కొందరు విశ్వాసులు అతనికి సమాధి చేసి అతని కోసం దుఃఖించారు. ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట మిస్ అయిపోయినటువంటి మాట. కొందరు ఫ్యూ డివోటెడ్ మ్యాన్, ఫ్యూ గాడ్ ఫీరింగ్ మ్యాన్, ఫ్యూ పీపుల్ ఆఫ్ ఫెయిత్, ఇలా వేరు పదాలు ఉపయోగించబడ్డాయి. కొందరు భక్తి కలిగిన మనుషులు, లేకపోతే కొందరు భక్తులు అనగా అపోస్తులు కాదు, అంటే అపోస్తుల భక్తి లేదని కాదు. 8వ అధ్యాయంలో 1వ వచనంలో శ్రమ కలిగింది, హింస కలిగింది, వెళ్ళిపోయారు, చెదిరిపోయారు, పారిపోయారు. సువార్థికులుగా మారబోయేటువంటి వాళ్ళు పారిపోయారు, అపోస్తులు ఆగిపోయారు. పరిశుద్ధులు పారిపోయారు, అపోస్తులు ఆగిపోయారు. భక్తి కలిగిన వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సమాధి కార్యక్రమం చేశారు. అపోస్తులు అంటే ఏం చేయాలి? మీరే ఏదైనా చేసుకోండి, బరీలు చేసుకోండి, మళ్ళీ మేము ఎందుకు లేని ఇన్వాల్వ్. ఆ రోజు అననీయ సప్ఫీరా చచ్చిపోయినప్పుడు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యామా? దాన్ని యవనస్తులు చేశారు కదా. ఇప్పుడు ఆ యవనస్తులు కూడా చెదిరిపోయి ఉండొచ్చు. యవనస్తులు లేరు, భక్తి కలిగినటువంటి మనుషులు. వాళ్ళలో అందరూ యవనస్తులు అంటే యవనస్తులని రాసి ఉండేవాళ్ళు, కానీ వీళ్ళలో అందరూ యవనస్తులు ఉన్నారు, అందరూ మిక్స్డ్ గ్రూప్గా ఉన్నారు. అపోస్తులు అక్కడికి రాలేదు. ఇక కొద్దిమంది మాత్రమే చెదిరిపోకుండా ఉన్నటువంటి విశ్వాసులు, అనుచరులు అక్కడ మిగిలారు. వాళ్ళు సమాధి చేశారు. స్టెఫెను యొక్క కుటుంబాన్ని గురించి అక్కడ రాయబడలేదు. వాళ్ళకి ఫ్యామిలీ, వైఫ్ లేకపోతే పిల్లల గురించి, వాళ్ళ గురించి ఏం రాయబడలేదు. వాళ్ళు సమాధి చేశారు, ఏడ్చారు. ప్రభుత్వం మీద తిరగబడలేని నిస్సహాయత. దీనికంతటికీ కారణం రోమా ప్రభుత్వం లేకపోతే యూదా మత వ్యవస్థ అని వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు చేయకుండా ప్రభు సన్నిధిలో దుఃఖంతో గడిపినటువంటి, ఏడ్చినటువంటి, దుఃఖ దినాలు ప్రకటించినటువంటి దేవుని బిడ్డలు కొంతమందిని మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళెవరు, ఎంతమంది, ఏంటి అని మనకు తెలియదు. కానీ భక్తి కలిగిన మనుషులు అనే మాట అక్కడక్కడ అపోస్తుల కార్యంలో కనిపిస్తుంది. కానీ ప్రశ్న, వాళ్ళు నిజంగా భక్తి కలిగిన వాళ్ళేనా? భక్తి కలిగిన వాళ్ళు అని చెప్పబడిన వాళ్ళేనా అని మనం కొద్దిగా ఆలోచించాలి. భక్తి కలిగిన మనుషుల యొక్క లక్షణం ఏంటి? వీళ్ళు అపోస్తులతో పాటు ఆగిపోయారా, మళ్ళీ చెదిరిపోయిన వాళ్ళతో కలుసుకున్నారా మనకు తెలియదు. వీళ్ళ గురించి నేను కొన్ని విషయాలు, భక్తి కలిగిన వాళ్ళకి భక్తి అనబడినటువంటి ఆ అనుభవం, ఆ అనుభవంలో ఉన్న వాళ్ళ యొక్క 4 లక్షణాలని వేరు వాక్యాల ద్వారా మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటి మాట, వీళ్ళు నిరీక్షణ లేని వాళ్ళు, నిరీక్షణ కోల్పోయిన వాళ్ళు. We will see our brother Stephen. ఆవలి తీరములో, మహిమ తీరములో మా సేవకుడైనటువంటి, మా సహోదరుడైనటువంటి స్టెఫన్ని కలుసుకుంటామని నిరీక్షణ వాళ్ళలో ఉన్నట్టుగా లేదు. చూడండి, కొందరు కొన్ని దినాలు ఏడ్చారు. కొందరైన అపోస్తులతో కలుసుకోకుండా. అపోస్తులు అనే గ్రూప్ ఉంది, చెదిరిపోయిన గ్రూప్ ఉంది, కానీ ఇదొక ప్రత్యేకమైన గ్రూప్. వీళ్ళ నాయకుడు ఎవరో ఇవన్నీ మనకు రాయబడలేదు. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం, భక్తి కలిగినటువంటి మనుషులు ఎవరు యందు భక్తి? వీళ్ళు యూదులు కాదు, యూదా మతంలోంచి వచ్చిన వాళ్ళు అయి ఉండొచ్చు. స్టెఫను యొక్క సమాధి గురించి శ్రద్ధ తీసుకున్నారు అంటే, అలాగని రహస్య శిష్యులు అంటే ఆ రోజుల్లో రహస్య శిష్యులు ఎవరు లేరు. యేసు ప్రభు మరణ సమయంలో యోహాను సువార్త 19వ అధ్యాయంలో రహస్య శిష్యులైనటువంటి అరిమతయి, యోసేపు, నికోదేమస్ ఉన్నారు. కానీ ఇక్కడ వీళ్ళు ఎవరు?
బహిరంగ శిష్యులై వీళ్ళు, రహస్య శిష్యులు కాని వాళ్ళే వీళ్ళు. వీళ్ళలో నిరీక్షణ లేదు అని ఎలా చెప్పగలుగుతున్నాం? 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో రాయబడింది. నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడుతున్నారు. నిరీక్షణ లేని వాళ్ళు. చనిపోయిన వారిని గురించి ఏడవద్దు, వెళ్ళిపోవచ్చున్న వారిని గురించి ఏడవండి అని ఇర్మియా గ్రంథంలో చెప్పబడిన మాటలు. అనగా వాక్యం తెలియకుండా వాక్య సంబంధమైన నిరీక్షణ లేనివాళ్ళు. ఇది ఎప్పుడో వీళ్ళు ఏడ్చిన తర్వాత కదా తెస్సలోనిక పత్రికలో 4వ అధ్యాయంలో ఉన్నమాట అని మీరు అనొచ్చు. వాస్తవమే అది. వాక్యం అప్పుడు లేకపోవచ్చు, వాక్య సంబంధమైన భావం ఉంది. పర్టికులర్గా రాయబడిన వాక్యం లేకపోవచ్చు, వాక్య భావజాలం మాత్రం ఉంది, ఐడియాలజీ ఉంది, ఐడియా ఉంది, అక్కడ కాన్సెప్ట్ ఏమో ఉంది. గమనించాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. మనం భక్తి కలిగిన మనుషుల్లో ఉండాల్సిన లక్షణం నిరీక్షణ, హోప్లెస్గా వాళ్ళు ఉండరు. నిరీక్షణ కలిగి పునరుత్థానాన్ని గురించి, స్టెఫను యొక్క పునరుత్థానాన్ని గురించిన నిరీక్షణ వాళ్ళలో ఉన్నట్టుగా కనిపించలేదు. అననీయ సఫీరా చనిపోయినప్పుడు ఎవరు ఏడవలేదు, ఏడ్చారో లేదో మరి మనకు తెలియదు. ఈ భక్తి గల మనుషులు కొందరు ఆ గ్రూపులో కూడా ఉన్నారో లేదో మనకు తెలియదు. ఏడ్చిన గ్రూపులో హోప్లెస్ గ్రూప్గా ఉంది అది. నిరీక్షణ మనం కలిగి ఉందాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వీళ్ళు ఎటువంటి వాళ్ళు అని ఆలోచిస్తే వీళ్ళు రక్షణ లేని వారుగా కనిపిస్తుంది. శిష్యులే కదా, బాప్తిజం తీసుకున్న వాళ్ళే కదా, సంఘ సభ్యులే కదా కావచ్చు. రక్షణ కోల్పోయిన వాళ్ళేమో. రక్షణ కోల్పోయే అవకాశం లేదు కదా. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అనేటువంటి టాపిక్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళే సమయం లేదు మనకు. జాగ్రత్తగా ఆలోచించాలి. భక్తి కలిగిన వారిలో కనిపించాల్సిన లక్షణం నిరీక్షణ ఉండాలి, రక్షణ అనుభవం ఉండాలి. ఏ ఆధారంగా మీరు చెప్తున్నారండి ఈ మాట అని మీరు అడగొచ్చు. అవును, వాక్యాధారం లేకపోతే మీరు నన్ను తప్పట్టే అవకాశం ఉంది. 10వ అధ్యాయము 1వ వచనం అపోస్తలుల కార్యములు. ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను యొక్క భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. చాలండి. అక్కడ రాయబడింది, అతడు తన ఇంటి వారందరితో కూడా, తన ఇంటి వారందరూ కూడా భయభక్తులు కలిగిన వారు. భయము భక్తి అంటే ఇదేంటి? భయం వేరు, భక్తి వేరు అని వీటి వివరణలోకి వెళ్ళలేదు నేను. ఒక కుటుంబాన్ని గురించి కొర్నేలి ఆయన భార్య బిడ్డల గురించి రాయబడింది భయభక్తులు కలిగిన వారని. కానీ 11వ అధ్యాయము 14వ వచనంలో రాయబడింది, నీవును అనగా భక్తి కలిగినటువంటి భయభక్తులు కలిగిన నీవు నీ ఇంటి వారందరూ, ప్రార్థన చేసిన నీవును నీ ఇంటి వారందరూ, దాన ధర్మములు చేసిన నీవును నీ ఇంటి వారందరూ, దర్శనము పొందిన నీవును నీ ఇంటి వారందరూ, మంచి పేరు పొందిన నీవును నీ ఇంటి వారందరూ కొర్నేలి భయభక్తులు కలిగిన వాడే, భక్తి కలిగిన వాడే. రక్షణ లేదు. తర్వాత పేతురు వచ్చాడు, రక్షణ పొందాడు, లేదా పరిశుద్ధాత్మ అనుభవం పొందాడు, అది వేరే. తర్వాత బాప్తిజం పొందాడు, ఇవన్నీ రాయబడ్డాయి. భక్తి కలిగిన మనుషులు అని చెప్పినప్పటికీ కూడా కొర్నేలి కుటుంబ సభ్యుల్లో రక్షణ లేదు. ఈ దినాల్లో భక్తి కలిగిన మనుషులకి నిరీక్షణ ఉండాలి. భక్తి కలిగిన మనుషులు అని నిర్వచించాలంటే రక్షణ కలిగిన మనుషులు, రక్షణ అనుభవం, రక్షణ ఆనందం, రక్షణ నిశ్చయిత కలిగిన ప్రజలు అని చెప్పుకోవాలి. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనం. అప్పుడు లూదియా అనేటువంటి దైవభక్తి కలిగిన స్త్రీ, మామూలు స్త్రీ అని కాదు, వ్యాపారస్తురాలని కాదు, దైవభక్తి కలిగినటువంటి స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు, ఓకే, అది కూడా పక్కన పెట్టేద్దాం. ఆమె ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. భక్తి కలిగిన స్త్రీయే, కానీ హృదయం తెరవబడలేదు. స్తోత్రం. ప్రభువు ఆమె హృదయాన్ని అప్పుడు తెరిచుంటాడండి, అప్పుడు దేవుభక్తి కాదు. జాగ్రత్తగా ఆలోచించాలి. గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యం వచ్చును. ఆ సందర్భంలో ఆమె హృదయం తెరవబడింది. ముందే ఎప్పుడో తెరవబడింది. దైవభక్తి కలిగిన స్త్రీ అని ఎంచబడినప్పుడే తెరవబడిందని మనం వ్యాఖ్యానించడానికి వీల్లేదు. తెరిచాడు కాబట్టి ఎవరి హృదయం తెరవబడుతుందో, తెరవబడిన ఓపెన్ హార్ట్ కలిగిన వాళ్ళే వాక్యం మీద లక్ష్యం ఉంచుతారు.
ఈ రోజుల్లో కూడా వాక్యం ఎంత ఆవేశంతో ఆత్మావేశంతో చెప్పినా చాలామంది వినడం లేదు, చాలామందికి ఎక్కడం లేదు, విన్నా అర్థం కావడం లేదు. ఎందుకు ఇదంతా? హృదయాలు తెరవబడకుండా. నేను కూడా మా సంఘంలో 40-50 మంది ఉంటారు. వినేది ఒక 5 మంది 10 మంది వింటున్నారు. అందరూ వింటున్నారు, కానీ విని గ్రహించి రిసీవ్ చేసుకునే వాళ్ళు కొద్దిమంది. వేలాది మంది వచ్చే సంఘంలో వినేది ఎంతమంది, విశ్వసించేది ఎంతమంది, వివేచించేది ఎంతమంది తెలియదు మనకు. చాలా తక్కువలో ఉంటారు, వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే, ఎవరి హృదయం తెరవబడుతుందో, హృదయం తెరవబడడం అంటే దే వర్ ఓపెన్ ఫర్ ద వర్డ్, దే వర్ ఓపెన్ ఫర్ ద ప్రీచింగ్. పాటల కోసం హృదయం తెరవబడింది, సంగీతం కోసం హృదయం తెరవబడింది, ఆరాధన కోసం హృదయం కానీ సందేశం కోసం, స్వర్గపు సందేశం కోసం, మెసేజ్ కోసం, సత్యం కోసం హృదయాలు తెరవబడ్డం లేదు. సంఘ కార్యక్రమాల కోసం, కార్యకలాపాల కోసం హృదయాలు తెరవబడ్డాయి. కానీ సంఘములో వినిపించబడే సందేశం కోసం, సంఘ కాపరిచ్చే సందేశం కోసం హృదయాలు తెరవబడ్డం లేదు. అవర్ హార్ట్స్ షుడ్ బి ఓపెన్ ఫర్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. దేవోక్తులను వినడానికి మన హృదయం తెరవబడాలి. మూయబడిన మన హృదయం తెరవబడి, లూదియా హృదయం తెరవబడింది. వాక్యం వినడానికి ముందుగా జరిగిన కార్యం అది. స్తోత్రం, హల్లెలూయా. అనగా భక్తి కలిగిన హృదయం, భక్తి కలిగిన మనుషుల్లో తెరవబడిన అనుభవం ఉండాలి. ఓపెన్ హార్ట్ సర్జరీ అని కాదు, ఓపెన్ హార్టెడ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 4వ విషయం చెప్పి ముగిస్తాను. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పైకి భక్తి గల వారి వలె Yes. ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైకి భక్తి గలవారం అని చెప్పుకుంటున్నారు, దాని శక్తిని ఆశ్రయించారు. భక్తి గలవారం అని క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఆరోపించుకుంటున్నారు. కానీ శక్తిని, భక్తికి ఉన్న శక్తిని ఆశ్రయించని వారు. ద పవర్ ఆఫ్ డివోషన్, పవర్ ఆఫ్ ది రిలీజియన్, భక్తి యొక్క, ఫియర్ ఆఫ్ గాడ్ యొక్క శక్తిని అనుభవించడం, పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించని వారు. దేవుని స్తోత్రం. భక్తి కలిగిన మనుషుల్లో నిరీక్షణ ఉండాలని, భక్తి కలిగిన మనుషుల్లో రక్షణ అనుభవం ఉండాలని, భక్తి కలిగినటువంటి మనుషుల్లో తెరవబడిన అనుభవం ఉండాలని, భక్తి కలిగిన మనుషుల్లో శక్తి కలిగిన అనుభవం ఉండాలని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఈ నిజమైన భక్తికి 4 విధానాలు మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ఇటు నిజమైన భక్తి కలిగి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.